రుద్రమదేవి 1263 నుంచి 1289 వరకు రూల్ చేసింది. ఆంధ్రదేశ చరిత్రలో ఒక లేడీ ఫస్ట్ టైం రూలింగ్లోకి రావడం జరిగింది. భారతదేశ చరిత్రలో అయితే మొదటి మహిళా పరిపాలకురాలు లేకపోతే ఫస్ట్ ఉమెన్ రూలర్ ఎవరు అంటే మనకు ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటిది చెప్పినప్పుడు చెప్పుకున్నాం. రజియా సుల్తానా అని చెప్పుకున్నాం. రజియా సుల్తానా అనేటువంటి ఆవిడ ఫస్ట్ భారతదేశంలో రాజ్యానికి వచ్చినటువంటి ఫస్ట్ ఉమెన్ అయితే, ఆంధ్ర ప్రాంతంలో రాజ్యానికి వచ్చినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ. ఈ రుద్రమాదేవి అనేటువంటి వ్యక్తి గురించి, ఈ రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ పరిపాలన గురించి, ఈ రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ యొక్క గ్రేట్నెస్ గురించి మనకు ఈమె కాలంలో ఈమె యొక్క రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇటలీ దేశ యాత్రికుడైనటువంటి మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ద్వారా తెలుస్తుంది. రుద్రమాదేవి యొక్క గ్రేట్నెస్ గురించి, రుద్రమాదేవి కాలంలో ఈమె యొక్క కోర్టును, ఈమె యొక్క రాజ్యాన్ని సందర్శించినటువంటి ఒక ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ట్రావెలర్ మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ది ట్రావెల్స్ అనేటువంటి బుక్ను రాశాడు. మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ది ట్రావెల్స్ అనేటువంటి బుక్లో ఈ రుద్రమాదేవి యొక్క గ్రేట్నెస్ గురించి, ఆమె యొక్క పరిపాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, ఆమె పరిపాలించేటప్పుడు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఆమె చాలా ఎఫిషియెంట్ ఉన్నటువంటి ఒక రూలరు అని చెప్పేసి ది ట్రావెల్స్ అనేటువంటి బుక్లో రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్కో పోలో. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ఎవరి పరిపాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించాడు అంటారు? ఎవరి కాలము? రుద్రమాదేవి కాలము. మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ యాక్చువల్గా గణపతి దేవుడికి ఒక శైవమత గురువు ఉన్నారు. గణపతి దేవుడికి ఉన్నటువంటి శైవమత గురువు పేరు ఎవరు అంటే విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తి. గణపతి దేవుడి యొక్క శైవమత గురువు పేరు ఏంటి అంటే విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తి గణపతి దేవుడి యొక్క శైవమత గురువు. ఈ విశ్వేశ్వర శంభే ఎవరికి కూడా శైవమత గురువు అంటే రుద్రమాదేవికి కూడా గురువు. విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తి గణపతి దేవుడికి, రుద్రమాదేవికి ఇద్దరికీ కూడా శైవమత గురువు ఇతను. ఈ విశ్వేశ్వర శంభు అనే అతనికి ఈ మల్కాపురము, దానితో పాటు మందడం, ఇక్కడ ఉండేటువంటి తుళ్ళూరు దగ్గర ఉండేటువంటి మందడం అనేటువంటి గ్రామాన్ని, అదేవిధంగా మందడం పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి గ్రామాలను దానమిస్తున్నట్టు ఒక శాసనం వేసింది. దాని పేరే మల్కాపురం శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మల్కాపురం శాసనం, మల్కాపురం ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. ఫస్ట్ ఈమె గురించి చెప్పేటప్పుడు ఈమె యొక్క గ్రేట్నెస్ గురించి మనకు ఎవరు చెప్తున్నారు అంటే ది ట్రావెల్స్ అనేటువంటి బుక్ చెప్తుంది. ఎవరు రాశారు అంటే మార్కో పోలో అనేటువంటి వ్యక్తి వెనిస్ దేశానికి అంటే ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈమె కాలంలో, రుద్రమాదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన వ్యక్తి. అదేవిధంగా రుద్రమాదేవి అనేటువంటి ఈవిడ కూడా శైవ మతాన్ని తీసుకున్నటువంటిది. ఈ రుద్రమాదేవికి ఈమె యొక్క తండ్రి అయినటువంటి గణపతి దేవుడికి శైవ మత గురువు ఎవరు అంటే విశ్వేశ్వర శంభు. ఈ విశ్వేశ్వర శంభుకి మందడం అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ, మందడం అనేటువంటిది తుళ్ళూరు దగ్గర ఉండేటువంటి మందడం అనేటువంటి గ్రామాన్ని ఇస్తూ మల్కాపురం అనేటువంటి శాసనాన్ని వేయించింది. మల్కాపురం అనేటువంటిది గ్రామం అంటే చిన్న ఊరి పేరు. మందడం పక్కనే ఉంటుంది మల్కాపురం అనేటువంటిది. ఈ మందడం అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ విశ్వేశ్వర శంభుకి
మందడం అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ ఒక శాసనం వేయించింది. ఆ శాసనం పేరే మల్కాపురం శాసనం. ఈ శాసనంలో ఏముంటుంది అంటే విశ్వేశ్వర శంభుకి మందడం అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తున్నాను అని, దానితో పాటు లేడీస్కి, ఉమెన్స్కి ప్రసూతి సౌకర్యాలు కల్పిస్తున్నాము. చాలాసార్లు అడిగినటువంటి బిట్టండి. మహిళలకి ప్రసూతి సౌకర్యాలు కల్పించింది రుద్రమాదేవి అని ఏ శాసనంలో ఉంది అంటాడు. ఏ శాసనం? మల్కాపురం శాసనం. ప్రసూతి సౌకర్యాలు, మెటర్నిటీ బెనిఫిట్స్ అనేటువంటివి, మెటర్నిటీ ఫెసిలిటీస్ అనేటువంటివి, ఈ మెటర్నిటీ ఫెసిలిటీస్ అనేటువంటివి, ప్రసూతి సౌకర్యాలు అనేటువంటివి ఈ రుద్రమాదేవి ప్రొవైడ్ చేసింది అని, అందుకోసం హాస్పిటల్స్ నిర్మించాం. ప్రసూతి సౌకర్యాలు అంటే నథింగ్ బట్ హాస్పిటల్స్ అనేటువంటివి. ఎందుకోసము అంటే ఈ డెలివరీస్ అనేటువంటివి చేయడం కోసం ఈ ప్రసూతి సౌకర్యాలు కల్పించాను అని ఒక శాసనంలో చెప్పుకుంది రుద్రమాదేవి. ఆ శాసనం ఏంటండి? మల్కాపురం. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి. కాకతీయుల కాలంలో మహిళలకి ప్రసూతి సౌకర్యాలు ప్రొవైడ్ చేశారు అని తెలియజేసే శాసనం ఏంటి అంటాడు. మల్కాపురం శాసనం అనేటువంటిది. రుద్రమాదేవి మల్కాపురం శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి అంటాడు రుద్రమాదేవి. మల్కాపురం శాసనం అనేటువంటిది ఏ జిల్లాలో ఉంది అంటాడు. గుంటూరు జిల్లాలో ఉంది. తుళ్ళూరు వద్ద మందడం అనేటువంటి గ్రామాన్ని విశ్వేశ్వర శంభు అనేటువంటి శైవమత గురువుకు దానమిస్తూ వేసినటువంటి శాసనం మల్కాపురం శాసనం అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మల్కాపురం శాసనం అనేటువంటిది. మరి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్ని రుద్రమాదేవికి అప్పగించడంతో ఒక మహిళ, ఒక ఉమెన్ అనేటువంటి ఆవిడ రాజవడం ఇష్టం లేనటువంటి ఈ రుద్రమాదేవి యొక్క బంధువులు, రుద్రమాదేవి యొక్క స్టెప్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు, అంటే గణపతి దేవుడి యొక్క ఇంకొక వైఫ్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు రుద్రమాదేవిని వ్యతిరేకించడం జరిగింది. రుద్రమాదేవి ఈ అందరి యొక్క వ్యతిరేకతను ఫేస్ చేసి, అందరి యొక్క వ్యతిరేకతను ఓవర్కమ్ చేసి రూల్ చేసింది. దాదాపు 25 years రూల్ చేసింది ఈ రుద్రమాదేవి. అలా రుద్రమాదేవిని వ్యతిరేకించినటువంటి ఈ రుద్రమాదేవి యొక్క స్టెప్ బ్రదర్స్ ఎవరు అంటే హరిహర దేవుడు, మురార దేవుడు అనేటువంటి వ్యక్తి. హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వ్యక్తి. హరిహర దేవుడు, మురారి దేవుడు. మీరు రుద్రమాదేవి సినిమా చూస్తుంటే దాంట్లో సుమన్ క్యారెక్టర్ అండి. హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వాళ్ళు సుమన్తో పాటు ఉండేటువంటి ఇంకొక వ్యక్తి. ఈ హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వాళ్ళు రుద్రమాదేవిని వ్యతిరేకించడం జరిగింది. కాకపోతే రుద్రమాదేవికి నమ్మకమైనటువంటి వాళ్ళు చాలామంది, కొంతమంది సైనికాధిపతులు ఉన్నారు. రుద్రమాదేవికి ఒక కోటరీ అనేటువంటిది ఉంది. ఈ కోటరీ యొక్క సహాయంతో ఈ అపోజిషన్ అనేటువంటిది, ఈ యాంటీ ఇన్కంబెన్స్ అనేటువంటి దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసింది రుద్రమాదేవి. రుద్రమాదేవి రాజవడం ఇష్టం లేనటువంటి హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వాళ్ళను రుద్రమాదేవి ఓడించి వేసింది. మరి రుద్రమాదేవికి ఎవరు సపోర్టు చేశారు? రుద్రమాదేవికి ఎవరు సపోర్టు చేశారు అంటే రుద్రమాదేవికి సపోర్టు చేసినటువంటి వాళ్ళు రేచర్ల ప్రసాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. రేచర్ల ప్రసాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. దానితో పాటు గోన గన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి. రేచర్ల ప్రసాదిత్యుడు, గోన గన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి. దానితో పాటు రేచర్ల ప్రసాదిత్యుడు, గోన గన్నారెడ్డితో పాటు కాయస్థ వంశానికి సంబంధించినటువంటి గంగై సాహిని అనేటువంటి వ్యక్తి. కాయస్థ వంశానికి సంబంధించినటువంటి గంగై సాహిని అనేటువంటి వ్యక్తి. దానితో పాటు త్రిపురారి దేవుడు అనేటువంటి వాళ్ళు, ఇటువంటి కొంతమంది నమ్మకమైనటువంటి వ్యక్తుల సహాయంతో రేచర్ల ప్రసాదిత్యుడు, గోనగన్నారెడ్డి, కాయస్థ గంగై సాహిని, త్రిపురారి దేవుడు ఇటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తుల సహాయంతో ఈ అపోజిషన్ని ఓవర్కమ్ చేసింది రుద్రమాదేవి. అంటే రుద్రమాదేవి రాజవడం ఇష్టం లేనటువంటి ఈ రుద్రమాదేవి యొక్క సవితి తల్లి కొడుకులైనటువంటి
హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి ఆవిడ ఈ ఇద్దరిని కూడా ఓడించింది. ఈ రుద్రమాదేవికి సహాయం చేసినటువంటి వాళ్ళు, హెల్ప్ చేసినటువంటి వాళ్ళు రేచర్ల ప్రసాదిత్యుడు, గోనకన్నారెడ్డి, కాయస్థ గంగయ్య సాయిని, త్రిపురారి దేవుడు లాంటి వాళ్ళు. మరి ఈ రుద్రమాదేవి కాలంలో యాదవులతోటి రైవాలిటీ కంటిన్యూ అయింది. యాదవులతోటి రైవాలిటీ కంటిన్యూ అయ్యి యాదవ రాజైనటువంటి మహదేవుడు అనేటువంటి వ్యక్తి రుద్రమాదేవిపై అటాక్ చేయడం జరిగింది. ఈ రుద్రమాదేవిపై అటాక్ చేయడం జరిగింది మహదేవుడు అనేటువంటి వ్యక్తి. కాకపోతే ఈ యాదవరాజు అయినటువంటి మహదేవుడి యొక్క అటాక్ గురించి, ఈ మహదేవుడితో జరిగినటువంటి యుద్ధం గురించి కొంత కాంట్రవర్సీ ఉంది. కొంతమంది ఏమంటారు అంటే మహదేవుడి చేతిలో రుద్రమాదేవి ఓడిపోయింది అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారు అంటే రుద్రమాదేవి మహదేవుడిని ఓడించింది అని చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం హిస్టారియన్స్ నమ్మకం ప్రకారం రుద్రమాదేవి మహదేవుడిని ఓడించింది. రుద్రమాదేవి మహదేవుడిని ఓడించి అతని దగ్గర నుంచి కప్పాన్ని వసూలు చేసింది, ట్యాక్స్ను వసూలు చేసింది. అతని వద్ద నుంచి, మహదేవుడి వద్ద నుంచి ట్యాక్స్ను వసూలు చేసింది. మహదేవుడిని దేవగిరి వరకు తరిమికొట్టి అతని వద్ద నుంచి ట్యాక్సులు వసూలు చేసింది అని ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. అంటే యాదవరాజు అయినటువంటి మహదేవుడిని ఓడించింది ఎవరు అంటే రుద్రమదేవి. ఇది ఎలా తెలుస్తుంది అంటే యాదవరాజు అయినటువంటి ఈ మహదేవుడిని రుద్రమాదేవి ఓడించింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఏకామ్రనాథుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ప్రతాపరుద్ర చరితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. ప్రతాపరుద్ర చరితం అనేటువంటి బుక్కుని ఎవరు రాశారు అంటే ఏకామ్రనాథుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ప్రతాపరుద్ర చరితం అనేటువంటి బుక్ని ఏకామ్రనాథుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఈ ఏకామ్రనాథుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ప్రతాపరుద్ర చరితం అనేటువంటి బుక్కులో రుద్రదేవుడు యాదవరాజు అయినటువంటి మహదేవుడిని ఓడించింది. రుద్రదేవుడు అంటే రుద్రమాదేవి ఈ యాదవరాజు అయినటువంటి మహదేవుడిని ఓడించి మహదేవుడి నుంచి ట్యాక్స్ వసూలు చేసింది, కప్పం వసూలు చేసింది అని తెలుస్తుంది. ఏ బుక్ ద్వారా అంటే ప్రతాపరుద్ర చరితం అనేటువంటి బుక్ ద్వారా. ఎవరు రాశారు అంటే ఏకామ్రనాథుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. దానితో పాటు రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ రూల్ చేస్తున్నప్పుడు ఈ రుద్రమాదేవి యొక్క సామంతులు కొంతమంది ఈవిడ పైన ఎదురు తిరగడం జరిగింది. ఈ రుద్రమాదేవి యొక్క సామంతుడైనటువంటి కాయస్థ వంశానికి సంబంధించిన, కాయస్థ వంశము అంటే ఏ ప్రాంతాన్ని రూల్ చేసింది? కడప ప్రాంతాన్ని రూల్ చేసింది. కాయస్థ వంశానికి సంబంధించినటువంటి అంబదేవుడు అనేటువంటి వ్యక్తి, కాయస్థ వంశానికి సంబంధించినటువంటి అంబదేవుడు అనేటువంటి వ్యక్తి రుద్రమదేవిని అపోజ్ చేయడం జరిగింది. కాయస్థ వంశానికి సంబంధించినటువంటి అంబదేవుడు అనేటువంటి వ్యక్తి రుద్రమదేవిని అపోజ్ చేయడం జరిగింది, వ్యతిరేకించడం జరిగింది. ఈ కాయస్థ అంబదేవుడు అనేటువంటి వ్యక్తి తిరుగుబాటు చేయడంతో ఆ కాయస్థ అంబదేవుడి యొక్క తిరుగుబాటును అణిచివేయడం కోసం రుద్రమాదేవి తన యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జునుడితో కలిసి వెళ్తుంది. తన యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జునుడితో కలిసి వెళ్తుంది. ఇలా రుద్రమాదేవి, మల్లికార్జునుడు ఇద్దరూ కూడా కాయస్థ అంబదేవుడి యొక్క తిరుగుబాటుని, కాయస్థ అంబదేవుడి యొక్క రివల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం వెళ్తారు. కాకపోతే కాయస్థ అంబదేవుడి చేతిలో రుద్రమాదేవి, మల్లికార్జునుడు ఇద్దరూ చనిపోవడం జరుగుతుంది. ఇలా కాయస్థ అంబదేవుడి చేతిలో రుద్రమాదేవి చనిపోయింది అని తెలియజేసేటువంటి శాసనం చందూపట్ల శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, రిపీటెడ్ క్వశ్చన్ అండి. చందూపట్ల శాసనం నల్గొండ దగ్గర దొరికిందండి. చందూపట్ల శాసనం అనేటువంటిది. రుద్రమాదేవి అదేవిధంగా ఈమె యొక్క సేనాధిపతి మల్లికార్జునుడు ఇద్దరూ కూడా ఈ కాయస్థ అంబదేవుడితో జరిగినటువంటి యుద్ధంలో 1289వ సంవత్సరంలో చనిపోయారు అని ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అంటే చందూపట్ల శాస్త్రం ద్వారా తెలుస్తుంది. చందూపట్ల శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఏ సంవత్సరం వేయించారు అంటే 1289వ సంవత్సరంలో వేయించడం జరిగింది.
మళ్ళీ ఒకసారి చూడండి, రుద్రమాదేవి యొక్క గ్రేట్నెస్ గురించి ఈవిడ కాలంలో సందర్శించినటువంటి ఇటలీ దేశ యాత్రికుడైనటువంటి మార్కో పోలో రచించినటువంటి ది ట్రావెల్స్ అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. ఈ రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ రాజ్యానికి రావడం ఇష్టం లేనటువంటి ఈ రుద్రమాదేవి యొక్క స్టెప్ బ్రదర్స్ హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వాళ్ళను రుద్రమాదేవి ఓడించడం జరుగుతుంది. రుద్రమాదేవి కాలంలో గోనగన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, కాయస్థ గంగయ్య సాయిని అనేటువంటి వ్యక్తి, త్రిపురారి దేవుడు, జన్నిగ దేవుడు, ఇలా చాలామంది ఈ రుద్రమాదేవికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ రుద్రమాదేవి పైన ఈ రుద్రమాదేవిని ఈజీగా ఓడించవచ్చు అని అటాక్ చేసినటువంటి యాదవ రాజు అయినటువంటి మహదేవుడిని ఓడించింది. మహదేవుడి వద్ద నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేసింది, కప్పాన్ని కలెక్ట్ చేసింది అని ఎలా తెలుస్తుంది అంటే ఏకాంబ్రనాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర చరితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ రుద్రమాదేవి పరిపాలిస్తున్నప్పుడు రుద్రమాదేవి యొక్క సామంతుడైనటువంటి ఫిడేటర్ అయినటువంటి కడప ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాయస్థ అంబదేవుడు అనేటువంటి వ్యక్తి రివల్యూషన్ చేయడంతో, తిరుగుబాటు చేయడంతో, ఆ తిరుగుబాటును అణిచివేయడం కోసం తన యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జునుడితో కలిసి వెళ్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఈ కాయస్థ అంబదేవుడితో జరిగినటువంటి యుద్ధంలో మరణించారు అని తెలియజేసేటువంటి శాసనం ఏంటి అంటే చందూపట్ల శాసనం అనేటువంటిది. ఈ చందూపట్ల శాస్త్రం ఎక్కడ దొరికింది అంటే నల్గొండ వద్ద దొరికింది. చందూపట్ల శాస్త్రం ఎక్కడ దొరికింది అంటే నల్గొండ వద్ద దొరికింది. మరి ఈ రుద్రమాదేవి అనేటువంటి వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే మీకు ఇంతకుముందే తెలుసు, నిడదవోలు చాళుక్య వీరభద్రుడిని పెళ్లి చేసుకుంది. నిడదవోలు చాళుక్య వీరభద్రుడితోటి పెళ్ళైంది. ఎవరికి అంటే రుద్రమాదేవికి. నిడదవోలు చాళుక్య వీరభద్రుడిని పెళ్లి చేసుకున్నటువంటి రుద్రమాదేవికి కొడుకులు లేరు, 3 కూతుర్లు ఉన్నారు. రుద్రమాదేవికి మొత్తం ఎంతమంది కూతుర్లు ఉన్నారు అంటే 3 కూతుర్లు ఉన్నారు. ముమ్ముడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ. ముమ్ముడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ అనేటువంటి వాళ్ళు. రుద్రమాదేవి చాళుక్య వీరభద్రుడికి 3 కూతుర్లు ఉన్నారు. ముమ్ముడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ. ముమ్ముడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ అనేటువంటి 3 కూతుర్లు ఉన్నారు. రుద్రమాదేవికి కొడుకులు లేకపోవడంతో ముమ్ముడమ్మ అనేటువంటి ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే కాకతీయ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తే మహదేవుడిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కాకతీయ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తినే మహదేవుడిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ ముమ్ముడమ్మకి మహదేవుడికి ఒక కొడుకు పుడతాడు. ఆయన పేరే 2వ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. 2వ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. అంటే రుద్రమాదేవికి వారసులు లేరు, కొడుకులు లేరు. రుద్రమాదేవికి కొడుకులు లేకపోవడంతో తన కూతురి కొడుకైనటువంటి, తన మనువడైనటువంటి 2వ ప్రతాపరుద్రుడిని తన తర్వాత రాజుగా ప్రకటించడం జరుగుతుంది. అంటే రుద్రమాదేవి యొక్క కూతురైనటువంటి ముమ్ముడమ్మ కొడుకైనటువంటి 2వ ప్రతాపరుద్రుడు నెక్స్ట్ అంటే 2వ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకున్నది. 2వ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని 2వ ప్రతాపరుద్రుడికి యువరాజు పట్టాభిషేకం చేసింది ఎవరు అంటే రుద్రమాదేవి. మళ్ళీ చెప్తాను చూడండి, రుద్రమాదేవికి మగ సంతానం లేకపోవడంతో తన కూతురైనటువంటి ముమ్ముడమ్మ కొడుకైనటువంటి 2వ ప్రతాపరుద్రుడిని అడాప్ట్ చేసుకుంది, దత్తత తీసుకుంది. దత్తత తీసుకొని తదనంతరం రాజు ఇతనే అని చెప్పేసి యువరాజు పట్టాభిషేకం చేసింది. ఎవరికి అంటే 2వ ప్రతాపరుద్రుడికి. 2వ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని ఇతడిని యువరాజు పట్టాభిషేకం చేసింది రుద్రమాదేవి. అలా రుద్రమాదేవి చనిపోయిన తర్వాత ఎవరు రాజయ్యారు, ఎవరు రూలర్ అయ్యారు అంటే 2వ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరిగింది. రుద్రమాదేవి తర్వాత ఎవరు రాజు అంటే 2వ ప్రతాపరుద్రుడు. మరి 2వ ప్రతాపరుద్రుడు ఎవరు? రుద్రమాదేవి యొక్క గ్రాండ్ సన్. రుద్రమాదేవికి ఎంతమంది కూతుర్లు ఉన్నారు? 3. ఎవరు వాళ్ళు?
ముమ్ముడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ అనేటువంటి వాళ్ళు. ఈ ముమ్ముడమ్మ అనేటువంటి ఆవిడకి తన వంశానికి సంబంధించిన వ్యక్తే మహదేవుడితో పెళ్లి చేసి వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు, రెండవ ప్రతాపరుద్రుడు. ఆ రెండవ ప్రతాపరుద్రుడిని అడాప్ట్ చేసుకుంది, దత్తత తీసుకొని అతనికి యువరాజు పట్టాభిషేకం చేసింది ఎవరు అంటే రుద్రమాదేవి. అలా రుద్రమాదేవి చనిపోయిన తర్వాత ఎవరు రాజయ్యారు అంటే రుద్రమాదేవి యొక్క గ్రాండ్ సన్ అయినటువంటి కూతురు కొడుకైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు రాజు అవ్వడం జరుగుతుంది. రుద్రమాదేవికి సంబంధించినటువంటి 2 శాసనాలు బాగా గుర్తుపెట్టుకోండి. మల్కాపురం శాసనం ఏం చెప్తుంది? మల్కాపురం శాసనం ఏం చెప్తుంది? ఉమెన్స్ కి మెటర్నిటీ ఫెసిలిటీస్ అనేటువంటివి, ప్రసూతి సౌకర్యాలు కల్పించినట్టు చెప్తుంది. దానితో పాటు రుద్రమాదేవి యొక్క శివగురువు ఎవరు? విశ్వేశ్వర శంభు. విశ్వేశ్వర శంభుకి మందడం అనేటువంటి గ్రామాన్ని దానమిచ్చాను అని చెప్పుకుంది. ఎవరు అంటే రుద్రమాదేవి అనేటువంటి ఆవిడ. రుద్రమాదేవి యొక్క డెత్ గురించి, రుద్రమాదేవి ఎలా చనిపోయింది అనేటువంటి దాని గురించి మనకు తెలియజేసే శాస్త్రం ఏంటి? చందూపట్ల శాసనం అనేటువంటిది. ఎవరి చేతిలో రుద్రమాదేవి చనిపోయింది అని చెప్తుంది చందూపట్ల శాసనం? కాయస్థ అంబదేవుడి చేతిలో ఓడిపోయి, కాయస్థ అంబదేవుడి చేతిలో చనిపోయింది రుద్రమాదేవి. రుద్రమాదేవి యొక్క సేనాధిపతి అయినటువంటి మల్లికార్జునుడు ఇద్దరు కూడా చనిపోయారు అని చెప్పే శాసనం చందూపట్ల శాసనం అనేటువంటిది. ఈ రుద్రమాదేవి తర్వాత రుద్రమాదేవి మనవడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరుగుతుంది. రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రాజవుతాడు. 1289 నుంచి 1323 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడు. 1289 నుంచి 1323 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే స్వతంత్రంగా, అంటే 1309 వరకు మాత్రమే స్వతంత్రంగా రూల్ చేస్తాడు. తదనంతరం ముస్లింలకి ఫ్యూడేటర్ లాగా మారిపోతాడు, ముస్లింలకి సామంతుడిగా మారిపోవడం జరుగుతుంది రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంపై ముస్లింల యొక్క దండయాత్రలు అనేటువంటివి జరుగుతాయి. ఆంధ్రదేశంపై మొట్టమొదటిసారిగా ముస్లిం దండయాత్రలు జరుగుతాయి. ఎవరి కాలంలో అంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో. ఒకసారి చూద్దాం రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రుద్రమాదేవి తర్వాత రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అంతకుముందు ఎవరైతే రివల్యూషన్స్ చేశారో, అంతకుముందు ఎవరైతే తిరుగుబాట్లు చేశారో వాళ్ళందరినీ కూడా అదుపు చేయడం జరిగింది. వాళ్ళందరి యొక్క రివల్యూషన్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. అంటే కాయస్థ అంబదేవుడిని ఓడించడం జరిగింది. ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. అంటే కాయస్థ వంశం వాళ్ళని, కాయస్థ అంబదేవుడిని ఓడించడం జరిగింది. కాయస్థ అంబదేవుడిని ఓడించి ఈ కడప ప్రాంతాన్ని మళ్ళీ తన యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. కాయస్థ వంశస్థుల్ని మళ్ళీ తన యొక్క సామంతులుగా మార్చుకోవడం జరిగింది రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఇతని కాలంలో రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అంటే వెలమలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు వరకు కాకతీయులు అనేటువంటి వాళ్ళు అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చాడు. కాకతీయుల యొక్క విజయాలలో రెడ్ల యొక్క ప్రయారిటీ కూడా ఎక్కువగా ఉండేది. రెడ్లు అనేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినప్పటికీ ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలం వచ్చేసరికి రెడ్ల యొక్క ప్రయారిటీ తగ్గించి వేసి ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అంటే వెలమలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈయన కాలంలో రాజ్యం మొత్తాన్ని కూడా నాయంకరులుగా విడగొట్టడం జరిగింది. రాజ్యం మొత్తాన్ని నాయంకర్లుగా విడగొట్టాడు. మొత్తం ఎన్ని నాయంకర్లుగా విడగొట్టాడు అంటే 77 నాయంకర్లుగా విడగొట్టడం జరిగింది. నాయంకరలు అనేటువంటి వాళ్ళు, నాయంకర అనేటువంటిది ఒక పదవి, నాయంకర అనేటువంటిది ఒక పదవి, నాయంకర అనేటువంటిది ఒక చిన్న రాష్ట్రంతో సమానం. అంటే మీకు ఇక్తా పద్ధతి చెప్పాను. ఇక్తా పద్ధతి అంటే ఏంటి?
ఇక్తా పద్ధతి అంటే ఏంటి? ఢిల్లీ సుల్తాన్లు చెప్పినప్పుడు అక్కడ ఇక్తా పద్ధతి అనేటువంటి దాన్ని ఇల్టుట్మిష్ అనేటువంటి వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశాడు అని చెప్పాను. ఇక్తా పద్ధతి అంటే రెవెన్యూ సిస్టమ్ ప్లస్ వాళ్ళకి ఏ పవర్స్ ఉంటాయి? మార్షల్ పవర్స్, సైనిక అధికారాలు, మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్తాలుగా అపాయింట్ చేసినటువంటి వాళ్లకు కొంత ప్రాంతంపై అధికారం ఉంటుంది. ఆ ప్రాంతంలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ఆ వచ్చినటువంటి ట్యాక్స్ని కొంతేమో రాజుకు పంపించి మిగతా ట్యాక్స్తో కొంత సైన్యాన్ని పోషించాలి. రాజుకు అవసరమైనప్పుడు ఆ సైన్యాన్ని రాజుకు పంపించాలి. ఇదే ఇక్తా పద్ధతి. అంటే ఇక్తా పద్ధతి అంటే వాళ్ళకు రెండు రకాల పవర్స్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి పవరు, రెండోది కొంత సైన్యాన్ని పోషించేటువంటి పవరు. సేమ్ అదే సిస్టమ్ నాయంకరా సిస్టము. అంటే మొత్తం రాష్ట్రాన్ని ఎన్ని నాయంకర్లుగా విడగొట్టారు? 77 నాయంకర్లుగా విడగొట్టి 77 నాయంకర్లను అపాయింట్ చేయడం జరిగింది. 77 మందిని అపాయింట్ చేయడం జరిగింది. నాయంకరులు అనేటువంటి వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి అంటే వీళ్ళు ట్యాక్స్ని కలెక్ట్ చేసి పన్నును వసూలు చేసి వచ్చినటువంటి పన్నుతోటి కొంతేమో రాజుకు పంపించి కొంత ట్యాక్స్ తోటి కొంత సైన్యాన్ని పోషించాలి. ఈ సైన్యాన్ని రాజుకు అవసరమైనప్పుడు పంపించాలి. ఇదే నాయంకర పద్ధతి. ఇది ఇక్తా పద్ధతిని పోలి ఉంది. ఏ సిస్టమ్ని పోలి ఉంటుందండి? ఇక్తా సిస్టమ్. అంటే నాయంకర పద్ధతి అనేటువంటిది ఎవరి కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఏం చెప్పాలి? ఎవరి కాలం? రెండవ ప్రతాపరుద్రుడి కాలం. నాయంకర అంటే ఏంటి? నాయంకర అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీసర్. దానితో పాటు he has to maintain some military. అంటే కొంత మిలిటరీ పవర్ను కూడా ఇతను ఏం చేయాలి అంటే మెయింటైన్ చేయాలి. అవసరమైనప్పుడు ఆ మిలిటరీని ఎవరికి హెల్ప్గా పంపించాలి? రాజుకు హెల్ప్గా పంపించాలి. మరి ఓకే, 77 మంది నాయంకర్లుగా విడగొట్టాడు, 77 మంది నాయంకర్లను అపాయింట్ చేశారు. అందరికీ కూడా ఈ నాయంకర్లుగా అపాయింట్ చేయడంలో ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు అంటే వెలమలకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు గణపతి దేవుడి టైంలో కానీ, రుద్రమాదేవి టైంలో కానీ, లేకపోతే ఆ రుద్రదేవుడి టైంలో కానీ రెడ్డి అనేటువంటి వాళ్ళకు కూడా, అంటే గణపతి దేవుడి టైంలో చూడండి, రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి ప్రయారిటీ ఇచ్చాడు. గణపతి దేవుడి యొక్క ప్రధానమంత్రి హేమాద్రి రెడ్డి అనేటువంటి వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో అంతకు ముందు వరకు ఉండేటువంటి రెడ్డిస్ యొక్క ప్రయారిటీని తగ్గించి వెలమలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది చివరికి దేనికి కారణమయ్యింది అంటే ప్రతాపరుద్రుడి పైన ఒక యాంటీకి కారణమైంది. ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా ముస్లింలకు హెల్ప్ చేయడానికి కూడా కారణమైంది. ఈ క్యాస్ట్ డిస్ప్యూట్స్ చివరికి ఏమైనాయి అంటే ఈ కులాల మధ్య ఉండేటువంటి తగాదాలు కాకతీయ సామ్రాజ్యం అంతమైపోవడానికి కారణమైంది. రెడ్డిస్కి ప్రయారిటీ తగ్గించి వెలమలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడంతో మిగతా కులాల వాళ్ళు, ముఖ్యంగా రెడ్డిస్ అనేటువంటి వాళ్ళు డిస్సాటిస్ఫై అయ్యారు. ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు పనిచేయడం జరిగింది. ఇలా నాయంకరా సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? రెండవ ప్రతాపరుద్రుడు. మొత్తం ఎంతమంది నాయంకర్లను అపాయింట్ చేశాడు? 77 మంది. నాయంకర్లుగా అపాయింట్ చేయడంలో ఏ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు? వెలమలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ ప్రతాపరుద్రుడి యొక్క హిస్టరీ గురించి మనకు ఎవరు తెలియజేస్తున్నారు, ఎలా తెలుస్తున్నారు అంటే ప్రతాపరుద్రుడి కాలంలో ఉండేటువంటి ఒక రచయిత విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి. ప్రతాపరుద్రుడి కాలంలో ఉండేటువంటి పోయెట్ ఆతరు విద్యానాథుడు. ఈ విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటిది ఒక అలంకార శాస్త్ర గ్రంథము. ఈ రెండవ ప్రతాపరుద్రుడి గురించి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాసినటువంటి విద్యానాథుడి ద్వారా తెలుస్తుంది.
ఈ విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్, ఈ రెండవ ప్రతాపరుద్రుడి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జామ్లో విద్యానాథుడు ఎవరి ఆస్థానంలో కవి అంటాడు, విద్యానాథుడు ఎవరి యొక్క కోర్టులో పోయేటండి, రెండవ ప్రతాపరుద్రుడి కోర్టులో పోయేటు. ఈ విద్యానాథుడు రాసినటువంటి బుక్ ఏంటండి, ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటిది. ఎలాగో విద్యానాథుడు వచ్చాడు కాబట్టి ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఉండేటువంటి, ఇతని కాలంలో ఉండేటువంటి ఇంకొక ఫేమస్ పోయెట్ గురించి రాసుకుందాం. ఆయన పేరు అగస్త్యుడు. ఆయన పేరు అగస్త్యుడు. రెండవ ప్రతాపరుద్రుడి ఆ కోర్టులో ఉండేటువంటి ఇంకొక ఆథర్ ఎవరు అంటే అగస్త్యుడు. ఈ అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి బాలభారతం, బాలరామాయణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. బాలభారతం, బాలరామాయణం సంస్కృత భాషకు సంబంధించినటువంటి ఆథర్స్ అంటే వీళ్ళు. బాలభారతం, బాలరామాయణం అనేటువంటి, బాలభారతం, బాలరామాయణం అనేటువంటి బుక్కును రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. అగస్త్యుడు, విద్యానాథుడు ఎవరి యొక్క కోర్టులో పోయెట్స్ అంటే వీళ్ళు రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో రచయితలు. విద్యానాథుడు, అగస్త్యుడు అనేటువంటి వాళ్ళు. అగస్త్యుడు బాలభారతం, బాలరామాయణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి తెలుసా మీకు? ఈ అగస్త్యుడు డిఫరెంట్ అండి. మనకు యాన్షియంట్ హిస్టరీలో ఒక అగస్త్యుడు వస్తాడు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? అగస్త్యుడేనా? దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని పరిచయం చేసింది ఎవరు? అగస్త్యుడు. సంగం సాహిత్య సమావేశాలు తెలుసా? ఏ భాషకు సంబంధించినవి? తమిళ భాషకు. మొత్తం ఎన్ని జరుగుతాయి? 3 జరుగుతాయి. మొత్తం సంగం సమావేశాలు ఎన్ని జరుగుతాయి? 3. ఈ సంగం సమావేశాల్లో మొదటి సంగం సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? అగస్త్యుడు. మొదటి సంగం సమావేశానికి అధ్యక్షుడు ఎవరండి? అగస్త్యుడు. ఈ అగస్త్యుడు ఇనీషియల్గా ఎవరు? నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్యుడు. అగస్త్యుడు ఎవరండి? ఇనీషియల్గా ఆర్య సంస్కృతికి సంబంధించినటువంటి వ్యక్తి, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఆర్య కల్చర్ని నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియాకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి ఈ ఆర్య సంస్కృతిని నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియాకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒకప్పుడు వింధ్యా పర్వతాలు అనేటువంటివి, వింధ్యుడు అనేటువంటి వ్యక్తి, వింధ్యా పర్వతాలు అంటే వింధ్యుడు అనేటువంటి వ్యక్తి. యాక్చువల్గా అప్పుడుండేటువంటి దేవతలు, మునులు వీళ్ళందరూ కూడా ఎవరి చుట్టూ ఎవరికి పూజిస్తున్నారు అంటే మేరు పర్వతానికి పూజిస్తూ ఉంటే, మేరు పర్వతం అనేటువంటిది హిమాలయాల్లో ఉండేటువంటి పర్వతం, దానిని పూజిస్తూ ఉంటే వింధ్యుడు అనేటువంటి వ్యక్తి జలస్ లాగా ఫీల్ అయ్యి, అంటే వింధ్య పర్వతం జలస్ లాగా ఫీల్ అయ్యి, మీరు నా చుట్టూ కూడా తిరగండి, మేరు పర్వతం చుట్టే కాదు నా చుట్టూ కూడా తిరగండి అని ఆ వింధ్యుడు అనేటువంటి వ్యక్తి కోరడం జరిగింది. కానీ అప్పుడుండేటువంటి మునులు, దేవతలు మేము మేరు పర్వతం చుట్టే తిరుగుతాం, అది సృష్టి ధర్మం, నీ చుట్టూ తిరగము, వింధ్యుడి చుట్టూ తిరగం, వింధ్య పర్వతం చుట్టూ తిరగము అని చెప్తే వింధ్యుడికి కోపం వచ్చేసి అసలు సూర్యుడే కనిపించకుండా చేస్తాను నేను అని చెప్పేసి ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతాడు. పెరిగిపోయి భూమి ఆకాశం కలిపేస్తాడు. సూర్యుడికి అంటే ఇంకా సూర్యుడు అనేటువంటి వాడు కనిపించట్లేదు. మొత్తం ఎలా అయిపోయింది అంటే బ్లాక్గా అయిపోయింది, అంతా చీకటిగా మిగిలిపోయింది. అటువంటి సమయంలో ఇంకా రోజులు పగలు రాత్రులు లేవు, అంతా కూడా చీకటిగా మిగిలిపోవడంతో అప్పుడు ఈ సృష్టి అనేటువంటిది జరగాలి అంటే వింధ్యుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క కోపాన్ని తగ్గించుకొని కిందికి రావడం కోసం దేవతలందరూ కూడా ఒక వ్యక్తిని, దానికి సరైన వ్యక్తి, ఈ వింధ్యుడిని కంట్రోల్ చేయగలిగేటువంటి వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అగస్త్యుడిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అగస్త్యుడు అనేటువంటి ఒక మునిని సెలెక్ట్ చేయడం జరిగింది. అగస్త్యుడు, ఆయన యొక్క భార్య పేరు లోపముద్ర. అగస్త్యుడు ఆయన యొక్క భార్య ఎవరు అంటే లోపముద్ర. వాళ్ళందరూ వెళ్ళి వింధ్యుడు ఇలా చేశాడు, ఆయన ఒక్కసారిగా అంత ఎత్తు ఎదిగిపోయాడు, నీ యొక్క శిష్యుడే కదా వింధ్యుడు అనేటువంటి వ్యక్తి, నువ్వు ఒకసారి మాట్లాడి చూడు అంటే అగస్త్యుడు ఆయన యొక్క భార్య అయినటువంటి లోపముద్ర అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి
వచ్చారు. వింధ్య పర్వతం ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. భారతదేశాన్ని రెండుగా విడగొట్టేటువంటి పర్వతాలు ఏంటి? వింధ్య, సాత్పురా పర్వతాలు. వింధ్యుడు అనేటువంటి వాడు ఎక్కువ ఎత్తు పెరిగిపోయి ఆకాశాన్ని కలిసిపోవడంతో ఇక్కడ నుంచి అగస్త్య మహర్షి ఇక్కడి వరకు వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి వింధ్యుడు చూశాడు. వింధ్యుడు చూసి వింధ్యుడి యొక్క గురువు అగస్త్యుడు. గురువు గారు నన్ను తలెత్తి చూసుకోవాలి, అలా చూడడం ఆయన్ను అవమానించినట్టే అని చెప్పేసి ఒక్కసారిగా పైన ఉన్నటువంటి వాడు ఎలా కిందికి తగ్గిపోయి అగస్త్యుడితో మాట్లాడాడు. అప్పుడు అగస్త్యుడు ఏమన్నాడు అంటే, నాకు చిన్న పని ఉంది, నేను సౌత్ ఇండియాకి దక్షిణ భారతదేశానికి వెళ్తున్నాను, పని చూసుకొని మళ్ళీ వస్తాను, అప్పటి వరకు నువ్వు హైట్ పెరగద్దు అని చెప్పేసి ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చాడు. దక్షిణ భారతదేశానికి వచ్చిన వాడు మళ్ళీ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆయన మళ్ళీ వస్తాడేమని చూస్తే ఎదురు చూస్తూ అక్కడే మిగిలిపోయాడు. ఎవరు? వింధ్యుడు. అర్థమైందని నేను చెప్పేది? అలా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చిన వాడు ఎవరు? అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అగస్త్యుడు. ఆర్య సంస్కృతిని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు? అగస్త్యుడు అనేటువంటి. ఇదంతా ఎప్పుడు? క్రీస్తు పూర్వం జరిగినటువంటిది. ఇదంతా ఈ అగస్త్యుడు డిఫరెంట్ అండి. నేను వీళ్ళిద్దరూ డిఫరెంట్ అని చెప్పడం కోసమే చెప్తున్నాను. ఆ అగస్త్య మహర్షి అనేటువంటి వ్యక్తి, అగస్త్య మహర్షి యొక్క భార్య పేరు ఏమని చెప్పాను? లోపముద్ర. అగస్త్య మహర్షి యొక్క భార్య పేరేంటండి? లోపముద్ర. వాళ్ళిద్దరూ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశంలో పరిచయం చేయడం జరిగింది. ఇలా రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో విద్యానాథుడు, అగస్త్యుడు అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి సాంస్క్రిట్ ఆథర్స్ ఉండేటువంటి వాళ్ళు విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాస్తే, అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి బాలభారతం, బాలరామాయణం అనేటువంటి బుక్స్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది. మరి ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా ముస్లింలు దాడి చేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంపై మొట్టమొదటిసారిగా ముస్లింలు ఎవరి కాలంలో అటాక్ చేశారు అంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో అటాక్ చేయడం జరిగింది. మొత్తం ఎన్నిసార్లు అటాక్ చేశారు అనేటువంటి దానికి సంబంధించి కాంట్రవర్సీ ఉంది. కొంతమంది ఏమో 8 సార్లు, మొత్తం 8 సార్లు ఆంధ్రదేశంపై అటాక్ చేశారు అని కొంతమంది చెప్తే, లేదు 5 సార్లే అటాక్ చేశారు అని కొంతమంది చెప్పడం జరిగింది. ముస్లిం రచయితల ప్రకారం, ముస్లిం ఆథర్ల ప్రకారం, అంటే ముస్లిం రచయితలైనటువంటి ఫెరిష్టా, అదేవిధంగా అమీర్ ఖుస్రు, అదేవిధంగా అబ్దుల్ వాసఫ్, ముస్లిం రచయితలైనటువంటి ఫెరిష్టా, అమీర్ ఖుస్రు, అబ్దుల్ వాసఫ్, వీళ్ళ ప్రకారం కాకతీయ సామ్రాజ్యంపై మొత్తం 5 సార్లు దండయాత్రలు చేయడం జరిగింది. ముస్లింలు మొత్తం ఎన్నిసార్లు అటాక్ చేశారు అంటే 5 సార్లు అటాక్ చేయడం జరిగింది. ముస్లిం రచయితల ప్రకారం మొత్తం 5 సార్లు ముస్లిం దండయాత్రలు అనేటువంటివి జరగడం జరిగింది. అదే ఇక్కడ ఉండేటువంటి అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది వేసినటువంటి శాసనాల ద్వారా, తెలుగు చరిత్రకారుల ద్వారా ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అబ్జర్వ్ చేసినటువంటి పరిశీలించినటువంటి చరిత్రకారుల ద్వారా మొత్తము ముస్లింలు 8 సార్లు అటాక్ చేశారు అని తెలుస్తుంది. మరి 8 సార్లు అటాక్ చేశారు ముస్లిమ్స్ అని మనకు తెలియజేసేటువంటి శాసనాలు, సోర్సెస్ ఏంటి అంటే వాటిల్లో అనితల్లి అనేటువంటి రెడ్డి రాణి వేయించినటువంటి కలువచేరు శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెడ్డి రాణి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం. రెడ్డి రాజులు, 2 రకాల రెడ్డి రాజులు ఉంటారండి. రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు కొండవీడును రాజధానిగా రూల్ చేసినటువంటి కొండవీడు రెడ్లు ఒకరుంటారు. ఇంకొకరు రాజమహేంద్రవరం ప్రాంతాన్ని పరిపాలించిన రాజమహేంద్రవరం రెడ్డి రాజులు కొందరుంటారు. అలా రాజమహేంద్రవరానికి సంబంధించిన రెడ్డి రాణి అనితల్లి, రెడ్డి రాణి పేరేంటండి? అనితల్లి. ఈ అనితల్లి వేయించినటువంటి శాసనం పేరేంటండి? కలువచేరు శాసనం. అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం ఏం చెప్తుంది?
కాకతీయ సామ్రాజ్యంపై ముస్లింలు ఎన్నిసార్లు అటాక్ చేశారు? 8 సార్లు అటాక్ చేశారు అని చెప్తుంది. దానితో పాటు ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం అమలాపురం దగ్గర అండి. విలాస శాసనం ఎక్కడుంది, ఎక్కడ దొరికింది అంటే అమలాపురం దగ్గర. విలాస తామ్ర శాసనం ఎవరు వేయించారు? విలాస తామ్ర శాసనం ప్రోలయ నాయకుడు అంటే ఏ వంశం వాడు? ముసునూరి వంశం వాడు. ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి, మీకు రెడ్డి నాయక రాజ్యాలు అనేటువంటివి వస్తాయి. ఆ రెడ్డి నాయక రాజ్యాల్లో 3 రాజ్యాలు ఉంటాయి. ఒకటి ముసునూరి రాజ్యం, రెండవది రెడ్డి రాజ్యం, మూడవది పద్మనాయక రాజ్యం. ఫస్ట్ది ముసునూరి రాజ్యం, రెడ్డి రాజ్యం, పద్మనాయక రాజ్యం అని 3 రాజ్యాలు ఉంటాయి. ఆ 3 రాజ్యాలను కలిపి ఏమంటారు అంటే రెడ్డి నాయక రాజ్యాలు అని పిలుస్తాం. అటువంటి వాటిల్లో ముసునూరి వంశానికి సంబంధించినటువంటి ప్రోలయ నాయకుడు వేయించిన శాసనం ఏంటండి? విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం ఎక్కడ దొరికింది? అమలాపురం దగ్గర దొరికింది. ఈ విలాస తామ్ర శాసనం కూడా ఏం చెప్తుంది అంటే ముస్లింలు ఎన్నిసార్లు అటాక్ చేశారని చెప్తుంది? 8 సార్లు అటాక్ చేశారు అని చెప్పింది. ఇక్కడ 8 సార్లా 5 సార్లా అనేటువంటిది మీకు అవసరం లేదు, ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ కాదు. కానీ ఏది ఇంపార్టెంట్ అంటే కలువచేరు శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరు అంటాడు. ఎవరు? అనితల్లి, రెడ్డి రాణి అనితల్లి. విలాస తామ్ర శాసనాన్ని ఎవరు వేయించారు అంటారు? ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించాడు. ఈ ముస్లిం హిస్టారియన్స్ ప్రకారం 5 సార్లు అటాక్ చేశారు అని, అదే ఇక్కడ ఉండేటువంటి తెలుగు వ్యక్తులు వేయించినటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి హిస్టారియన్స్ ప్రకారం, దాంతోపాటు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజులు వేసినటువంటి శాసనాల ప్రకారం 5 సార్లు అటాక్ చేశారు అని తెలుస్తుంది. మనకు చారిత్రకంగా ముస్లింలు ఎన్నిసార్లు అటాక్ చేశారు అనేటువంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే 5 సార్లు అటాక్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ ముస్లింలు ఏ సంవత్సరం అటాక్ చేశారు ఆంధ్ర ప్రాంతంపై, అప్పుడు ఏం జరిగింది అనేటువంటివి చూసుకుందాం. ఫస్ట్ చిన్న సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టుకోండి, ముస్లిం అటాక్స్ అని, లేకపోతే ముస్లిం ఇన్వాజన్స్ అని, ముస్లిం దండయాత్రలు అని పెట్టుకోండి. రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలించేటప్పుడు ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతంపై అటాక్ చేయడం జరిగింది. ఎవరు అటాక్ చేశారు, ఎప్పుడు అటాక్ చేశారు అంటే మొట్టమొదటి ముస్లిం దాడి ఏ సంవత్సరం జరిగింది అంటే మొత్తం 5 సార్లు దాడులు జరుగుతాయండి. 5 సార్లకు సంబంధించినటువంటి మనకు సోర్సెస్ అనేటువంటివి దొరుకుతున్నాయి. 5 సార్లు అటాక్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మొట్టమొదటి ముస్లిం దాడి ఏ సంవత్సరం జరిగింది అంటే 1303వ సంవత్సరంలో జరిగింది. మొట్టమొదటి ముస్లిం దాడి అనేటువంటిది 1303వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు రాజు ఒకడేనండి. రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో మొత్తం ముస్లింలు ఎన్నిసార్లు అటాక్ చేశారు? 5 సార్లు అటాక్ చేశారు. అంటే 1303వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ, అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రూలింగ్ టైం ఏంటండి? 1296 నుంచి 1316. చెప్పాను చూడండి మీకు. ఢిల్లీ సుల్తానులో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క టైం పీరియడ్ అంటే 1296 నుంచి 1316. అంటే ఆ మధ్య కాలంలో ప్రతాపరుద్రుడిపై దాడి చేసినటువంటి ముస్లిం చక్రవర్తి అంటే ఎవరు చెప్పాలి? అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి. 1303వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు తన యొక్క సేనాధిపతిగా ఉన్నటువంటి ఫక్రుద్దీన్ జునా ఎవరి ద్వారా అటాక్ చేయించాడు అంటే ఫక్రుద్దీన్ జునా ద్వారా అటాక్ చేయించడం జరిగింది. మొట్టమొదటి ముస్లిం దాడి ఏ సంవత్సరం జరిగింది? కాకతీయ సామ్రాజ్యంపై ఫస్ట్ ముస్లిం ఇన్వాజన్ ఏ సంవత్సరం జరిగింది అంటాడు. ఏ సంవత్సరం? 1303. ఆంధ్రదేశంపై దాడి చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవడు అంటాడు. ఎవరు?
అల్లావుద్దీన్ ఖిల్జీ తన యొక్క కమాండర్ అయినటువంటి ఫక్రుద్దీన్ జునా ద్వారా ఎవరిపైన అటాక్ చేయించాడు అంటే ఈ రెండవ ప్రతాపరుద్రుడిపై అటాక్ చేయించడం జరిగింది. కాకపోతే రెండవ ప్రతాపరుద్రుడు ఈ అటాక్ని అంటే ఈ దాడి నుంచి తన రాజ్యాన్ని రక్షించుకొని ఈ ఫక్రుద్దీన్ జునాను ఓడించడం జరిగింది. ఫక్రుద్దీన్ జునా అనేటువంటి వ్యక్తి ఓడిపోయి పారిపోవడం జరిగింది. అంటే ఫస్ట్ ముస్లిం అటాక్ అనేటువంటిది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయింది. ఫక్రుద్దీన్ జునా అనేటువంటి వ్యక్తి ఓడిపోయి పారిపోవడం జరిగింది. ఇది ఫస్ట్ ముస్లిం అటాక్ అనేటువంటిది 1303 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన యొక్క సేనాధిపతి అయిన ఫక్రుద్దీన్ జునా ద్వారా అటాక్ చేయించాడు. కాకపోతే రెండవ ప్రతాపరుద్రుడు ఈ దాడిని తిప్పికొట్టడం జరిగింది. ఈ ఫక్రుద్దీన్ జునాను ఓడించడం జరిగింది. ఇది ఫస్ట్ ముస్లిం అటాక్ అనేటువంటిది. నెక్స్ట్ది రెండవ ముస్లిం అటాక్ అనేటువంటిది 1309 సంవత్సరంలో జరిగింది. రెండవసారి దాడి అనేటువంటిది 1309 సంవత్సరంలో జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అప్పుడు కూడా ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఎవరి ద్వారా దాడి చేయించాడు అంటే మాలిక్ కఫూర్. ఎవరి ద్వారా దాడి చేయించాడు అంటే మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తి ద్వారా. మీకు ఢిల్లీ సుల్తాన్లు చెప్పినప్పుడు మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తి గుజరాత్ అటాక్లో భాగంగా, గుజరాత్పై దాడిలో భాగంగా అతనికి బానిసగా దొరికాడు అని చెప్పి మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తిని 1000 దినార్లకు కొనుక్కున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పింటాను. మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తిని తన యొక్క తన యొక్క కమాండర్గా అపాయింట్ చేసుకున్నాడు. మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తి ద్వారా దక్షిణ భారతదేశంపై అటాక్ చేయించాడు. అలా అల్లావుద్దీన్ ఖిల్జీ తన యొక్క సేనాధిపతి అయినటువంటి మాలిక్ కపూర్ ద్వారా రెండవసారి దాడి చేయించడం జరిగింది కాకతీయ సామ్రాజ్యంపై 1309 సంవత్సరంలో. కాకపోతే ఈ యుద్ధంలో మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్తో అగ్రిమెంట్ చేసుకుంటాడు. ప్రతి సంవత్సరము ఢిల్లీ సుల్తాన్కి కొంత ట్యాక్స్ పే చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతి సంవత్సరము ఢిల్లీ సుల్తాన్లకి కొంత ట్యాక్స్ పే చేయడానికి అంగీకరించడం జరిగింది. అలా ఈ కాకతీయ రాజ్యం అనేటువంటిది 1309 సంవత్సరం నుంచి ఎవరికి సామంత రాజ్యంగా మారిపోయింది అంటే ఢిల్లీ సుల్తాన్లకు సామంత రాజ్యంగా మారిపోయింది. అలా మొట్టమొదటి దాడి 1303 సంవత్సరం